హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో కొన్ని స్పేస్ సేవింగ్ టిప్స్ అయితే షేర్ చేద్దామనుకుంటున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. టిప్ నెంబర్ 1 ఏంటి అంటే వాటర్ సేవింగ్ ఎక్స్‌టెన్షన్ ట్యాప్ అనమాట. ఇది మనం కిచెన్ షింక్‌లో పెట్టుకున్నాము అంటే మనకి వాటర్ చాలా సేవ్ అవుతుంది. ఇది మీరు బయట కొనుక్కోవచ్చు, లేదంటే అమెజాన్‌లో అయినా కొనుక్కోవచ్చు. ఇది మనమే ఇంట్లో ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉండడం వలన మనకి షింక్ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో వాటర్ ఫ్లో అనేది మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది మన ఇష్టం. అండ్ దీంట్లో మనకి 3 బటన్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్క బటన్‌కి వాటర్ ఫ్లో అనేది ఒక్కొక్క లెవెల్‌లో ఉంటుంది. సో, వాటర్ అనేది మనకి వేస్ట్ కాకుండా చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. టోటల్‌గా ఒక 4, 5 మోడల్స్‌లో అయితే వస్తాయి. మీరు 2 మోడల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మిడిల్ బటను, తర్వాత పైన బటన్ ప్రెస్ చేయొచ్చు. లేదంటే కిందది పైన బటన్ అలా ప్రెస్ చేయొచ్చనమాట. దీనివల్ల మీకు వెజిటబుల్స్ వాష్ చేయడం, షింక్ 360 డిగ్రీస్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వాటర్ కూడా సేవ్ అవుతాయి. అండ్ ఇదొచ్చేసి అమెజాన్‌లో తీసుకున్నాను. ఇదేంటంటే మనం తిన్నవి ఏదైనా ప్లేట్స్‌లో తిన్నప్పుడు ఆ చెత్త అంతా కూడా దాంట్లో మనం వేసేసాము అంటే అదంతా కూడా మనం ఈజీగా కవర్‌లో వేసేసుకోవచ్చు. అది కూడా నీట్‌గా ఆ ట్యాప్‌తో మొత్తం మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ వీటి గురించి నేను మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వాటర్ ఎక్స్‌టెన్షన్ ట్యాప్ అయితే నేను బయట కొనుక్కున్నాను. నాకు రూ. 1035 అయితే పడింది. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 2 వచ్చేసి డ్రిల్లింగ్ అంటే ఎక్కువ ఇష్టపడని వాళ్ళకి అండ్ వాల్స్‌కి ఎక్కువ హోల్స్ పడకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్‌ని. అండ్ నాకు కూడా ఇంట్లో ఎక్కువ డ్రిల్లింగ్ చేయడం అండ్ హోల్స్ పెట్టడం ఇష్టం ఉండదు. సో, అందువల్ల నేను ఇక్కడ మనకి కిటికీ దగ్గర గ్రిల్స్ వస్తాయి కదా! సో, ఆ గ్రిల్స్‌కి నేను బట్టలారేసుకునే క్లిప్స్ ఉంటాయి కదా! సో, ఆ క్లిప్స్ పెట్టేసి నేను క్యాలెండర్‌ని ఇలా హ్యాంగ్ చేశాను. ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్యాలెండర్‌ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ తీసేయాలనుకుంటే కూడా తీసేయొచ్చు. చూసిన తర్వాత ఈజీగా కర్టెన్‌ని క్లోజ్ చేసేయొచ్చు. అండ్ వార్డ్‌రోబ్‌ని నేను కొన్ని చేంజెస్ అయితే చేశాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న చేంజెసే. బట్ లుకింగ్ అయితే చాలా బావుంటుంది. అండ్ చూడ్డానికి మెస్సీగా కూడా అనిపించదనమాట. నాకు వార్డ్‌రోబ్‌లో యాక్చువల్‌గా చాలా స్పేస్ ఉంటదనమాట. కిందంతా నేను ఖాళీ చేసేస్తాను బుడ్డోడు కదిలిస్తాడని. సో, ఇంక నేను అందువల్ల ఏం చేశానంటే డ్రెస్సింగ్ టేబుల్‌కి మనకి చిన్న స్టూల్ అయితే ఇస్తారు కదా! సో, ఆ స్టూల్ పెట్టేసి పార్టీషన్‌లాగా డివైడ్ చేశాననమాట. సో, పైన కొన్ని పెట్టుకోవచ్చు అండ్ కింద కొన్ని పెట్టుకోవచ్చు. లేదు అంటే వరుసగా నేను చైర్ తీసేసి మొత్తం ఒకే లెవెల్‌లో పెట్టానంటే ఒకటి తీస్తే మొత్తం కింద పడిపోతున్నాయి. సో, అందువల్ల అలా అరేంజ్ చేశాను సింపుల్‌గా. అండ్ కింద వచ్చేసి ఇంక మా బుడ్డోడికి అందినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో బ్యాగ్స్‌లో పెట్టేసాను. అక్కడ న్యూస్ పేపర్ చూడండి మొత్తం చించి అలా చేశాడు. సో, ఇంక ఎన్ని సార్లు న్యూస్ పేపర్ వేసినా, అక్కడ విడిగా నేను క్లాత్స్‌ని ఫోల్డ్ చేసి పెట్టినా, అవన్నీ తీసి రోజుకొక 10 సార్లు కిందేస్తాడనమాట. నాకు రోజు మొత్తంలో సగం టైం ఇలా క్లాత్స్‌ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడమే సరిపోతుంది. సో, అందువల్ల నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఈ ర్యాక్‌లో కూడా జస్ట్ ఒక కార్డ్‌బోర్డ్‌ని నార్మల్ క్లాత్ కవర్ ఉంటది కదా! సో, ఆ కవర్‌తో కవర్ చేసేసి పార్టిషన్స్ లాగా డివైడ్ చేసుకొని ఇంకా బుడ్డిబాబు బట్టలన్నీ కూడా అట్లా పెట్టుకున్నాను. మామూలుగా డైలీ యూజ్‌వి ఉంటాయి కదా! సో, అవన్నీ ఫోల్డ్ చేసి అలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చూడ్డానికి కొంచెం నీట్‌గా ఉంటుంది. అండ్ బుడ్డిబాబుకి కదిలిచ్చే ఆప్షన్ లేకుండా చేశాననమాట. నేను కిందంతా ఖాళీ చేయటం వల్ల పైన ఉన్న ర్యాక్స్‌లోనే కవర్ అయ్యేటట్టుగా ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే ఇంట్లో ఉన్న వాటిని రీయూజ్ ఇలా చేశాను. ఆర్గనైజర్స్ సెపరేట్‌గా ఇంకా కొనకుండా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది మేము బుజ్జిబాబు కోసం అని చెప్పి హాల్‌లో ఉయ్యాలకైతే పెట్టించాము పైనుంచి కమ్మి. అదేంటంటే వేసినాక ఉయ్యాల ఊగేటప్పుడు కిందకొచ్చేస్తుంది అండ్ పడిపోతాడని భయమేస్తుందనమాట. అండ్ ఇంకోటేంటంటే పీఓపీ అంతా కూడా రాలి కింద పడిపోతుంది. అండ్ పైన హోల్‌లాగా కూడా పడుతుంది. సో, అందువల్ల ఇంక అక్కడి నుంచి ఉయ్యాల తీసేసి వేరే ప్లేస్‌కి మేము ఫిక్స్ చేసాము. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. సో, ఇప్పుడు అది ఎస్ హుక్ అనేది ఖాళీగా ఉంది. సో, అందువల్ల డెకరేషన్ పీస్‌లాగా ఉంటుందిలే అని చెప్పి నేను ఇది భద్రాచలంలో ఈ హ్యాంగర్‌ని కొన్నాను. అది ఇక్కడ తగిలించాను. దానికోసం సెపరేట్‌గా స్పేస్ అండ్ హ్యాంగర్స్ ఇవన్నీ పెట్టించకుండా ఇలా స్పేస్‌ని మేనేజ్ చేశాను.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఎక్కువ కవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ అలా ఉంటే చూడ్డానికి మెస్సీగా ఉంటుంది. సో, నేనేం చేశానంటే మన దగ్గర టిష్యూ రోల్స్ ఉంటాయి కదా! కిచెన్ టవల్స్, టిష్యూ రోల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! సో, దానికి లోపల కార్డ్‌బోర్డ్ అయితే ఇస్తారు. సో, అది అయిపోయిన తర్వాత ఆ కార్డ్‌బోర్డ్ లోపల మన దగ్గర ఉన్న వేస్ట్ కవర్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టుకున్నామంటే చూడ్డానికి నీట్‌గా ఉంటది. మెస్సీగా కనిపించదు. అండ్ ఎప్పుడైనా మనకు కావాలి అనుకున్నప్పుడు అది తీసుకొని మనం కవర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా వాటికి రబ్బర్ బ్యాండ్స్ కూడా వేసుకోవచ్చనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో మనం రింగ్ కొనుక్కున్నప్పుడు మనకిట్లా చిన్న చిన్న బాక్సులయితే వస్తాయి. సో, ఆ బాక్స్ లోపల ఉండే అది ఉంటది కదా! ఫోమ్ షీట్ లాంటిది. సో, అది తీసేసి మనం కొంచెం కుంకుమ అయితే వేసుకోవచ్చు. ఇలా కుంకుమ వేసుకున్నాము అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి అండ్ మనం డ్రెస్సింగ్ టేబుల్‌లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో, ఇంతే ఫ్రెండ్స్. నాకైతే ఈ టిప్స్ అందరికీ యూజ్ అవుతాయి అనిపించింది. అందుకే షేర్ చేశాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.